అండి అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేటంటే ఇండస్ట్రీలో హీరోలు చాలా మంది ఉంటారు. కానీ హీరోలా కాకుండా ఒక మనిషిలా, సాధారణంగా ఒక సోదరుడిలా, ఒక నిజమైన అభిమానిగా ప్రవర్తించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఆయన స్టార్డమ్ గురించి కాదు, ఆయన హృదయం గురించి. ఇటీవల జరిగిన పబ్లిక్ ఈవెంట్స్ ఒక్కసారి గుర్తు చూసుకుందాం. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా సినిమా గురించి. రామ్ చరణ్ ఎలాంటి సంకోచం లేకుండా ఈ సినిమా భారీ విజయం సాధించాలని హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు ఈ దేవరా సినిమాకి. తర్వాత అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2. ఈ సినిమా సక్సెస్ పై రామ్ చరణ్ ఇచ్చినటువంటి కంగ్రాచులేషన్స్ అనే ఒక ఫార్మాలిటీలా కాకుండా నిజమైన ఆనందంతో చెప్పారు. తరువాత ప్రభాస్ నటించినటువంటి గ్రాండ్ విజన్ మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత కూడా రామ్ చరణ్ మౌనంగా ఉండలేదు. ఒక స్టార్ హీరో కాదు, ఒక సినీ అభిమానిలా ఆయన ఆనందాన్ని కూడా పంచుకున్నారు. ఒక స్టార్ హీరోగా కాదు, ఒక సినీ అభిమానిలా ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడే కాదు, అసలైన నిజమైన గొప్పతనం ఎక్కడ కనిపించిందంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ సినిమా గురించి. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని రామ్ చరణ్ గారు బహిరంగంగా చెప్పడం ఇది చిన్న విషయం అయితే కాదు. ఒక టాప్ స్టార్ హీరో ఇంకొక హీరో సినిమా కోసం తానే అభిమానిలా ఎదురు చూస్తున్నానని చెప్పడం ఇండస్ట్రీలో చాలా అరుదైన దృశ్యం కూడా. ఇక ఇప్పుడైతే తాజాగా ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్నటువంటి స్పిరిట్ సినిమా గురించి కూడా ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇవన్నీ గమనిస్తే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రామ్ చరణ్ కు ఇతర హీరోల సక్సెస్ భయం కాదు, ఆనందం. ఇతర హీరోల ఎదుగుదల తన స్థానం తగ్గిస్తుంది అన్న భావన కూడా ఉండదు. ఇండస్ట్రీ ముందుకు పోతుంది అనే నమ్మకం మాత్రమే ఉంటుంది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి. అందుకే స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడతాడు, మనసులో ఉన్న ఆనందాన్ని బయట పెడతాడు. కెమెరాల కోసం కాదు, క్లాప్స్ కోసం కాదు, హృదయంతో మాట్లాడతాడు. అందుకే అభిమానులు ఆయన్ని కేవలం మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ అని మాత్రమే కాదు, ది మోస్ట్ సెల్ఫ్లెస్ హీరో అని కూడా పిలుస్తారు. నిజంగా ఇలాంటి గోల్డెన్ హార్ట్ ఉన్న హీరో మన ఇండస్ట్రీకి దొరకడం మన అదృష్టం. ప్యూర్ గోల్డ్ మన రామ్ చరణ్ అన్న. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ గురించి మీరేమనుకున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.